హాయ్ ఫ్రెండ్స్. తెలుగు సినిమా స్థాయిని మార్చివేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఎవరైనా కూడా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాననే చెబుతారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసిన ఈ చిత్రం అప్పట్లో భారీ వసూలు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించింది. కాగా ఇక్కడి నుంచి ఇండియన్ సినిమా దగ్గర గేమ్ మార్చేసిన ఈ సినిమా తీసేందుకు జక్కన్న అండ్ కో ఎంతో కష్టపడ్డారో రీసెంట్‌గా రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం 'మోడర్న్ మాస్టర్స్'లో రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపారు. సినిమా చేస్తున్న నటీనటులకు స్టార్ హోటల్స్ ఇస్తే రాజమౌళి చిన్నపాటి లాడ్జ్‌లలో పడుకునేవాడని, అక్కడే తినేవాడు అని చెప్పాడు. ఇలా చాలా ఇబ్బందుల నడుమ 'బాహుబలి' సినిమాని వీలైన అన్ని అంశాల్లో బడ్జెట్‌ని తగ్గించుకుని దానిని సినిమాకే పెట్టి తెరకెక్కించారు. సీన్ కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్‌తో రాజమౌళి పాన్ ఇండియా సినిమా గతిని మార్చేసే సినిమాని అందించాడు. కాగా ఈ సినిమా విషయంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. చాలా పాత్రలకి మనం సినిమాలో చూసిన ఏ నటుడు కూడా మొదటి చాయిస్ కాదు. అలాగే పవర్‌ఫుల్ పాత్ర శివగామి పాత్రకి కూడా రమ్యకృష్ణని మొదట అనుకోలేదట. ఆమె రోల్‌లో అలనాటి నటి శ్రీదేవిని మొదటగా అనుకున్నారని అందరికి తెలుసు. అయితే అప్పట్లో ఆమె ఎందుకు సినిమాలో భాగం కాలేదో తెలుసా? దానికి కారణం కూడా ఉంది. శ్రీదేవి ఒక్క 'బాహుబలి' సినిమాకి ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ అడిగారట. ఎప్పుడూ 2012లో అంత రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు చిన్న విషయం ఏం కాదు. ఇంతేనా రెమ్యునరేషన్ కాకుండా షూటింగ్‌కి వచ్చే ప్రతిసారి ఆమె ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ అది కూడా బిజినెస్ క్లాస్‌లో అయితే మాత్రమే చేస్తారని కూడా డిమాండ్ చేశారట. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గి ఆ భారీ మొత్తాన్ని ఏదో సినిమాకి పెట్టుకున్నారట. ఇలా జక్కన్న ఈ సినిమా విషయంలో చాలా సేఫ్ అయ్యారట. దీనితో ఈ చిత్రంలో అలా శ్రీదేవి స్థానంలో తక్కువ రెమ్యునరేషన్‌కి రమ్యకృష్ణ వచ్చి అంతకు మించి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ని అందించి 'బాహుబలి' అనే సినిమాకి ఒక గుర్తుండిపోయే పాత్రని అందించారు. మరి ఈ సినిమాలో ఒక్క ప్రభాస్, రానా తప్ప చాలా మంది పాత్రలకి వేరే నటుల్ని అనుకుని మార్పులు చేశారు. ఫైనల్‌గా భారీ రికార్డులు సెట్ చేసి బాలీవుడ్ సినిమాలకు ధీటుగా సినిమాలు అందించి ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ హిట్స్‌ని జక్కన్న కొట్టాడు. అలాగే అక్కడ నుంచి ప్రభాస్, రాజమౌళి చరిష్మా కూడా మారిపోయి ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్‌లో సినిమాలు వారు చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.